हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो मनमु నేను అల్లిన పూజ బాస్కెట్ అనే మీకు చూపిస్తున్నానండి। ఇది ఈ వీడియో చేసి మేము వీడియో తీయలేకపోయామండి, ఎందుకంటే నా మొబైల్ హోల్డర్ అనేది పోయింది। అంటే మనకు ట్రైపాడ్ ఉంటుంది కదా హోల్డర్, అది అనేది పోయింది। సో అందుకని నాకు వీడియోస్ అనేది స్కిప్ అయిపోయాయండి, వీడియోస్ అనేది చేయలేకపోయాను। మీకు ఓన్లీ అల్లినది మాత్రం చూపిస్తున్నాను। ఇంతకు ముందుకు వీడియోలో పూజ బాస్కెట్ అల్లడం మీకు వీడియో చేసి చూపించాను, ఒకసారి అది చూడండి। అలాగే ఇది కూడాను ఏమంటే మనకు ఈ పొట్ట భాగం లెక్క ఉంది చూడండి, ఇది వచ్చేసి మనము చిన్నగా అల్లుకున్నాము, అంటే ఎక్కువ స్టెప్స్ అనేది తీసుకోలేదు। సో మనకు ఇలా మామూలుగా ఒక రౌండ్గా వచ్చేలా చూసుకొని ఈ విధంగానే మన జాయింటింగ్ చేశాను। ఇంతకు ముందుకు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది। సేమ్ అదే ప్రాసెస్సే అండి, చూడండి। ఈ విధంగా మనకు ఈ విధంగా వచ్చేస్తుంది బాస్కెట్ మొత్తము। నేను హ్యాండిల్స్ అవన్నీ అల్లలేదు, మీకు ఇంకొక బుట్ట కూడా అల్లేది చూపిస్తున్నాను। ఈ బుట్ట వచ్చేసి ఇంకా మనకు లోపలికి వైర్లనే లోపలికి పెట్టేసుకుంటే అయిపోతుందండి బుట్ట। ఇది కొంచెం సేమ్ అదే సైజే అండి, 2 మెంబర్స్కు సేమ్ బుట్ట అనేది అల్లుతున్నాను। ఏమంటే కలర్స్ ఒకటి వేరు, చూశారు కదా। ఈ విధంగా వస్తుంది మనకు బుట్ట మొత్తము। ఈ వైర్లనే మనం లోపలికి మొత్తం అనేది ఇలా పెట్టేసుకుంటే మనకు అయిపోతుందండి। చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకు బుట్ట మొత్తము। నేను మెజర్మెంట్స్ కూడా ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి, వాటి ప్రకారంగానే తీసుకొని మీకు ఈజీగానే అర్థమవుతుంది। ఇదేంటంటే మనము పొట్ట సైజ్ అనేది మనం తగ్గించుకున్నాము అంతే, మా స్టెప్స్ అనేవి ఎక్కువ తీసుకోలేదు। నేను చూపించిన దానికి స్టెప్స్ అనేవి ఎక్కువ తీసుకున్నాను అంతే అండి, డిఫరెంట్ ఇంకంతే అండి। బుట్ట మొత్తం ఇలాగే వచ్చేస్తుంది, అలాగే వచ్చేస్తుంది చూడండి ఒకసారి। మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి। ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। వైర్లకు సంబంధించి బుట్టలు మనకు ప్లేలిస్ట్లో ఉంటాయండి, ప్రతి వైర్ ఇన్ తెలుగు అని ప్లేలిస్ట్లో యాడ్ చేశాను। ఆ మన ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా, వీడియోస్ ప్లేలిస్ట్ అవి ఉంటాయి కదా, వాటిలో చెక్ చేసుకోండి। ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి।